హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ మూవీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక మూవీలో ఉన్నటువంటి సన్నివేశం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఇది మన కొత్త ఛానల్ కాబట్టి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ మన లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఇతను ఒక బ్లాక్మెయిలర్ అనమాట. అతను ఈమె ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు అనేది కలెక్ట్ చేస్తుంటాడు. ఆల్రెడీ ఈమె 2 లక్షల రూపాయలు ఇచ్చి ఉంటుంది. మళ్ళీ డబ్బుల కోసం ఇతను ఫోన్ చేశాడు. ఇది అనమాట సీను. ఈ సీన్లో ఉన్నటువంటి డైలాగ్స్ ఏంటో చూద్దాం. ఇతను అంటుండే ఫస్ట్ చూడండి, ఇక్కడ హలో ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మై ఫోన్ కాల్. హలో ఆర్ యూ వెయిటింగ్ అంటే నువ్వు ఎదురు చూస్తున్నావా, ఫర్ మై ఫోన్ కాల్ నా ఫోన్ కాల్ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావా అని అడుగుతాడు. అడగగానే ఏం చెప్తుంది, ఈవెన్ దో ఐ డిడెంట్ హ్యావ్ మనీ. ఈవెన్ దో అంటే అయినా కూడా, ఏమైనా కూడా, ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ మనీ నా దగ్గర డబ్బేమీ లేదు అని అర్థం. ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ మనీ అంటే నా దగ్గర డబ్బేమీ లేదు అని. ఇక్కడ డిడ్ ఉంది కాబట్టి పాస్ట్లో అంటే నా దగ్గర గతంలో డబ్బేమీ లేకపోయినా కూడా ఐ స్టిల్ బారోడ్ 2 lakh rupees. ఇక్కడ బారో అంటే బదులుగా తీసుకోవడం, అప్పు తీసుకోవడం అనమాట. ఓకే, ఇంకా నేను 2 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాను. అండ్ గేవ్ ఇట్ టు యూ, అది నీకు ఇచ్చాను. ఓకే, నా దగ్గర డబ్బు లేకపోయినా కూడా గతంలో నేను 2 లక్షల రూపాయలు అప్పు తీసుకొని అది నీకు ఇచ్చాను. ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ. ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ. ఓకే, ఐ డోంట్ హ్యావ్ అంటే నా దగ్గర లేదు. ఈవెన్ ఏ సింగిల్ రూపీ అంటే 1 రూపాయి కూడా. ఓకే, ఇప్పుడు నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్, దయచేసి నన్ను వదిలేయి, ఒంటరిగా వదిలేయి అని అంటుంది. టు లెట్ గో ఆఫ్ ఈజీలీ, నేను అంత సులభంగా పంపించడానికి నువ్వేమైనా సాధారణమైన పక్షి అనుకుంటున్నావా. యు ఆర్ ఏ గోల్డెన్ గూస్. ఓకే, నువ్వు ఒక బంగారు బాతువి నాకు. యట్ అయినా ఈజ్ యువర్ డిగ్నిటీ వర్త్ జస్ట్ 2 lakh. ఈజ్ యువర్ డిగ్నిటీ అంటే నీ పరువు. ఓకే, వర్త్ అంటే విలువ, అంటే నీ పరువు విలువ జస్ట్ 2 లక్షల రూపాయలేనా అని అడుగుతున్నాడు అనమాట. ఐ గేవ్ యూ ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్. ఆమె చెప్తుంది, ఏం చెప్తుందంటే ఐ గేవ్ యూ ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ అంటే నా దగ్గరున్న మొత్తం, ఎవ్రీథింగ్ నా దగ్గరున్న మొత్తం ఐ గేవ్ యూ నేను నీకు ఇచ్చాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ యూ. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నా దగ్గర ఏం లేదు టు గివ్ యూ నీకు ఇవ్వడానికి అని అంటుంది. ఓకే, తర్వాత దానికి అతను అంటుండు, డోంట్ యూ హ్యావ్ మనీ. డోంట్ యూ హ్యావ్ మనీ, నీ దగ్గర డబ్బు లేదా. ఐ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ పీపుల్ ఫర్ యూ టు టేక్ మనీ ఫ్రమ్. ఐ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ పీపుల్ అంటే నా దగ్గర ప్రజల యొక్క లిస్ట్ ఉంది, అంటే కొంతమంది లిస్ట్ ఉంది. ఫర్ యూ నీ కోసం. టు టేక్ మనీ ఫ్రమ్ అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి నా దగ్గర కొంతమంది లిస్ట్ ఉంది. డూ యూ వాంట్ టు సీ ఇట్. డూ యూ వాంట్ టు సీ ఇట్, నువ్వు అది చూడాలనుకుంటున్నావా అని చెప్పేసి ఒక కాంటాక్ట్ లిస్ట్ని ఆమెకి పంపిస్తాడనమాట. అది చూసిన తర్వాత ఆమె అంటుంది, హలో ప్లీజ్ టెల్ మీ, చెప్పండి అని అంటుంది. దానికి అతను మళ్ళీ అంటాడు, డిడ్ యూ సీ ఇట్, నువ్వు అది చూసావా. ఈజ్ ద కాంటాక్ట్ లిస్ట్ కరెక్ట్. కాంటాక్ట్ లిస్ట్ కరెక్ట్గానే ఉందా, చూసావా అని అడుగుతాడు. ఇంకా అతను ఏమంటున్నాడంటే ఆస్క్ ఎనీ వన్ ఫ్రమ్ ద లిస్ట్. ఆస్క్ ఎనీ వన్ ఫ్రమ్ ద లిస్ట్ అంటే ఆ కాంటాక్ట్ లిస్ట్లో నుండి ఎవరినైనా అడుగు. అండ్ మరియు అరేంజ్ ద మనీ అంటే డబ్బు ఏర్పాటు చేయి. అందులో ఎవరినైనా సరే అడిగి డబ్బు ఏర్పాటు చెయ్యి. అదర్వైజ్ లేకపోతే ఐ విల్ సెండ్ యువర్ ఫొటోస్ అండ్ వీడియోస్ టు ఎవ్రీ వన్ ఇన్ ద లిస్ట్. ఐ విల్ సెండ్ నేను పంపుతాను, యువర్ ఫొటోస్ అండ్ వీడియోస్ నీ ఫోటోలను మరియు వీడియోలను, టు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి, ఇన్ ద లిస్ట్ అంటే ఆ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నీ ఫోటోలు మరియు వీడియోలను పంపుతాను. ఆ లిస్ట్లో ఉన్న ఎవరినో ఒకరిని అడిగి డబ్బు ఏర్పాటు చెయ్యి అని అడుగుతాడు అనమాట. దానికి ఆమె అంటుంది, నో నో వద్దు వద్దు, ప్లీజ్ డోంట్ డూ దట్. ప్లీజ్ డోంట్ డూ దట్, దయచేసి నువ్వు చేయొద్దు. మై లైఫ్ విల్ బీ రూయిన్డ్.
ఇక్కడ రూయిన్ అంటే నాశనం అవ్వడం అనమాట. మై లైఫ్ విల్ బి రూయిన్డ్ అంటే నా లైఫ్ నాశనం అయిపోతుంది. ఓకే, ఇది ఫ్యూచర్ సింపుల్లో ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఓకే, ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఫ్యూచర్ సింపుల్లో ఉందన్నమాట. ఓకే, ఇఫ్ మై హస్బెండ్ నోస్ నా భర్తకు తెలిస్తే హీ వోంట్ బేర్ ఇట్. ఇక్కడ బేర్ అంటే భరించడం, తట్టుకోవడం అనమాట. హీ వోంట్ బేర్ ఇట్, అతను భరించలేడు, తట్టుకోలేడు. ఓకే, ఐ విల్ అరేంజ్ ద మనీ సమ్హౌ. నేను డబ్బు ఏర్పాటు చేస్తాను. సమ్హౌ అంటే ఏదో విధంగా. ఓకే, వద్దు దయచేసి అది చేయొద్దు, నా జీవితం నాశనం అయిపోతుంది, నా హస్బెండ్కి తెలిస్తే తట్టుకోలేడు, ఏదో విధంగా నేను డబ్బు అరేంజ్ చేస్తా అని ఆమె చెప్తుందనమాట. ఇంకేముంటుందంటే ప్లీజ్ గివ్ మీ సమ్ టైం, దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వు అంటుంది. ఓకే, దానికి అతడు అంటుండు యూ హ్యావ్ టు డిపాజిట్ ద మనీ ఇన్ ద అకౌంట్ ఐ టోల్డ్ యూ బై టుమారో నైట్ అంటే రేపు రాత్రి కల్లా యూ హ్యావ్ టు డిపాజిట్ ద మనీ, నువ్వు డబ్బులు డిపాజిట్ చేయాలి. ఇన్ ద అకౌంట్ ఐ టోల్డ్ యూ, నేను నీకు చెప్పిన అకౌంట్లో రేపు నైట్ కల్లా నువ్వు డబ్బులు డిపాజిట్ చేయాలి. ఇఫ్ యూ ట్రై టు డూ సంథింగ్ స్మార్ట్, నువ్వేమైనా ప్రయత్నిస్తే టు డూ చేయటానికి, సంథింగ్ స్మార్ట్ ఏదైనా తెలివిగా చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే, ఆర్ లేకపోతే ట్రై టు టెల్ ఎనీ వన్ అబౌట్ దిస్, దీని గురించి ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నిస్తే యువర్ కాంటాక్ట్ లిస్ట్ అండ్ ద హోల్ సిటీ విల్ వాచ్ యువర్ వీడియోస్. ఓకే, ఇక్కడ ఇదంతా కూడా సబ్జెక్టే. యువర్ కాంటాక్ట్ లిస్ట్ అండ్ ద హోల్ సిటీ అంటే నీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ, అంతేకాకుండా సిటీ మొత్తం, విల్ వాచ్ అంటే చూస్తారు. ఏం చూస్తారు? యువర్ వీడియోస్, నీ వీడియోస్ని నీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవారు, ఈ సిటీ వాళ్ళందరూ కూడా చూస్తారు అని బెదిరిస్తుంది అనమాట. దానికి ఆమె చాలాసేపు ఏడ్చి సూసైడ్ చేసుకోవాలని, ఊరేసుకోవాలని ట్రై చేస్తుంది. అప్పుడు ఆమె భర్త వచ్చి ఆమెను కాపాడుతాడనమాట. కాపాడిన తర్వాత వాట్ ఈస్ దిస్ పద్మ, ఆమె పేరు పద్మ అనమాట. వాట్ ఈస్ దిస్ పద్మ, ఏంది పద్మ ఇది? వై డిడ్ యూ డూ దిస్, ఎందుకు నువ్వు ఇది ఇలా చేశావు? వై డిడ్ యూ డూ దిస్, ఇది ఎందుకు చేశావు అని అడుగుతాడు. దానికి ఆమె చెప్తుందనమాట, ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ డిడెంట్ డూ ఎనీథింగ్ రాంగ్. నాకేమీ తెలియదు. ఐ డిడెంట్ డూ ఎనీథింగ్ రాంగ్, నేనేమీ చేయలేదు. రాంగ్ అంటే పొరపాటు లేదా తప్పు. నేను తప్పేం చేయలేదు, నాకేం తెలీదు. సమ్వన్ మార్ఫ్డ్ మై ఫొటోస్ అండ్ ఈజ్ బ్లాక్మెయిలింగ్ మీ ఫర్ మనీ. ఓకే, సమ్వన్ మార్ఫ్డ్ మై ఫొటోస్, ఇక్కడ మార్ఫ్ అంటే ఫొటోస్లను మార్చడం అనమాట, తర్జుమా చేయటం. సమ్మన్ మార్ఫ్డ్ మై ఫొటోస్, నా ఫోటోలని ఎవరో మార్ఫింగ్ చేశారు. అండ్ ఈజ్ బ్లాక్మెయిలింగ్, ఇక్కడ ఈజ్కి సమ్వన్ సబ్జెక్ట్ అనమాట. అంటే సమ్వన్ ఈజ్ బ్లాక్మెయిలింగ్ అంటే ఎవరో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఫర్ మనీ, డబ్బు కోసం అని చెప్తుంది. ఓకే, ఇంకా ఐ వాజ్ స్కేర్డ్ టు టెల్ యూ, అంటే నేను భయపడ్డాను. టు టెల్ యూ, మీకు చెప్పడానికి నేను భయపడ్డాను. అండ్ అన్ష్యూర్ అంటే నాకు ఖచ్చితంగా తెలియదు. అబౌట్ గురించి, దేని గురించి? వాట్ యూ వుడ్ థింక్ ఆఫ్ మీ అంటే నా గురించి ఏమనుకుంటారో అని నాకు ఖచ్చితంగా తెలియదు, అందుకే నేను మీకు చెప్పడానికి భయపడ్డాను అని అంటది. దానికి ఆమె హస్బెండ్ చెప్తుండు, పద్మ డోంట్ క్రై, పద్మ ఏడవద్దు. ఐ ఆమ్ దేర్ ఫర్ యూ, నేనున్నాను, నువ్వు ఏడవద్దు, నేనున్నాను. ఐ నో దట్ యూ డిడెంట్ డూ ఎనీథింగ్ రాంగ్. నాకు తెలుసు. దట్ ఏం తెలుసు అంటే యూ డిడెంట్ డూ ఎనీథింగ్ రాంగ్, నువ్వు తప్పేం చేయలేదని నాకు తెలుసు. ఐ బిలీవ్ యూ, నేను నిన్ను నమ్ముతున్నాను. డూ యూ వాంట్ టు టేక్ యువర్ లైఫ్ ఫర్ దిస్, ఇక్కడ లైఫ్ అంటే జీవితం కాదు, ప్రాణం. ఓకే, దీనికోసం, ఫర్ దిస్, దీనికోసం నువ్వు నీ ప్రాణాన్ని తీసుకోవాలనుకుంటున్నావా అని అంటాడు అనమాట. దానికి ఆమె చెప్తుంది, he said he will send these photos and videos to my contacts and our family members. He said, అతను చెప్పాడు, ఏం చెప్పాడు? he will send these photos and videos అంటే ఈ ఫోటోలను వీడియోలను మన
టు మై కాంటాక్ట్స్ అండ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. మన ఫ్యామిలీ మెంబర్స్కి నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఫోటోలను వీడియోలను పంపుతానని అతను చెప్పాడు అని ఆ ఫోటోలను వీడియోలను అతనికి చూపిస్తుంది అనమాట. చూపించి ఇఫ్ హీ డస్ దట్ అది అతను చేస్తే వీ విల్ లూజ్ అవర్ డిగ్నిటీ, మనం మన పరువుని పోగొట్టుకుంటాం. సో కావున ఐ టుక్ ఏ లోన్ ఆఫ్ 2 lakh rupees అండ్ గేవ్ ఇట్ టు హిమ్. అందుకే నేను 2 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాను. ఐ టుక్ ఏ లోన్ ఆఫ్ 2 lakh rupees. ఓకే, 2 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాను అండ్ మరియు గేవ్ ఇట్ టు హిమ్, అతనికి ఇచ్చాను. బట్ కానీ హీ ఈజ్ నాట్ లీవింగ్ మీ, అతను నన్ను వదలట్లేదు. హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ 5 lakh rupees అగైన్. హీ ఈజ్ ఆస్కింగ్, అతను అడుగుతున్నాడు, ఫర్ కోసం, దేనికోసం, 5 lakh rupees అగైన్, మళ్ళీ 5 లక్షల కోసం అడుగుతున్నాడు. ఇట్ ఈజ్ ఆల్ మై ఫేట్. ఫేట్ అంటే తలరాత. ఓకే, ఇదంతా నా తలరాత అని చెప్పి ఏడుస్తుంటుంది అనమాట. దానికి వాళ్ళ హస్బెండ్ చెప్తాడు, పద్మ స్టాప్ క్రయింగ్, పద్మ ఏడవటం ఆపు, డోంట్ వరీ ఐ ఆమ్ దేర్ ఫర్ యూ, పద్మ ఏడవద్దు నేనున్నాను. లెట్స్ డూ అంటే చేద్దాం, సంథింగ్ ఏదో ఒకటి చేద్దాం. హౌ డిడ్ యూ పే ద మనీ, నువ్వు డబ్బు అసలు ఎలా ఇచ్చావు అని అడుగుతాడు. అంటే ఎలా చెల్లించావు అంటే ఏ విధంగా చెల్లించావు అని అడుగుతాడు అనమాట. ఐ ట్రాన్స్ఫర్డ్ ద మనీ టు హిజ్ బ్యాంక్ అకౌంట్. నేను డబ్బును బదిలీ చేశాను టు హిజ్ బ్యాంక్ అకౌంట్, ఆయన బ్యాంక్ అకౌంట్కి నేను డబ్బులు బదిలీ చేశాను అని చెప్తుంది. దానికి అతను అంటున్నమాట, ఇఫ్ హీ టుక్ ద మనీ ఆన్లైన్ అంటే అతను డబ్బు ఆన్లైన్లో తీసుకుని ఉండుంటే హీ విల్ డెఫినెట్లీ గెట్ కాట్. ఇక్కడ గెట్ కాట్ అంటే పట్టుబడతాడు అంటున్నమాట. హీ విల్ డెఫినెట్లీ గెట్ కాట్ అంటే అతను తప్పకుండా పట్టుబడతాడు అని అంటాడు అనమాట. డోంట్ గో టు ద పోలీస్ స్టేషన్, దానికి ఏమంటుంది, డోంట్ గో టు ద పోలీస్ స్టేషన్కి పోవద్దు. ఇఫ్ దిస్ కమ్స్ అవుట్ అంటే ఇది బయటకు వస్తే, అంటే ఈ విషయం బయటకు వస్తే వీ విల్ బీ డిస్గ్రేస్డ్ అంటే మనల్ని తక్కువగా చూస్తారు అని అంటది అనమాట. ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్ పద్మ, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం లేదు. ఐ నో ఏ పోలీస్ ఆఫీసర్, నాకు ఒక పోలీస్ ఆఫీసర్ తెలుసు. డోంట్ వర్రీ అంటే కంగారు పడొద్దు. హీ విల్ సాల్వ్ దిస్ మ్యాటర్ వితౌట్ ఎనీ ఫస్ అండ్ వితౌట్ ఎనీవన్ నోయింగ్ అబౌట్ ఇట్. ఓకే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లే పద్మ, నాకు ఒక పోలీస్ ఆఫీసర్ తెలుసు, నువ్వు కంగారు పడొద్దు. ఓకే, హీ విల్ సాల్వ్ దిస్ మ్యాటర్ వితౌట్ ఎనీ ఫస్ అంటే హడావుడి ఏం లేకుండా, హీ విల్ సాల్వ్ దిస్ మ్యాటర్ ఈ విషయాన్ని అతడు సాల్వ్ చేస్తాడు. అండ్ వితౌట్ ఎనీవన్ నోయింగ్ అంటే ఎవ్వరికి తెలియకుండా అబౌట్ ఇట్ దీని గురించి అని చెప్తాడు అనమాట. దానికి ఆమంటుంది, దిస్ మ్యాటర్ విల్ నాట్ గెట్ అవుట్ రైట్ అంటే ఈ విషయం బయటికి రాదు కదా. ఓకే, ఈ విషయం బయటికి రాదు కదా. దిస్ మ్యాటర్ విల్ నాట్ గెట్ అవుట్ రైట్, ఈ విషయం బయటికి రాదు కదా అంటది. దానికి నో పద్మ యూ జస్ట్ బీ బ్రేవ్, నో పద్మ లేదు పద్మ, యూ జస్ట్ బీ బ్రేవ్ నువ్వు ధైర్యంగా ఉండు చాలు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ అంటే మిగతాది. ఓకే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ అంటే మిగతాది నేను చూసుకుంటా అని చెప్తాడు. ఓకే, తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ చేయండి. అంతేకాకుండా మన వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.